అబ్బాబాబాబా! ఏం లుక్స్ అండి. మళ్ళీ వింటేజ్ లుక్. సూపర్‌గున్నాయి. హలో గాయ్స్! మ్యాటర్‌లోకొస్తే అప్డేట్ మీద అప్డేట్‌లు, అప్డేట్ మీద అప్డేట్‌లు. రాజాసాబ్, రాజాసాబ్, రాజాసాబ్ అంటే అన్నీ ఉత్తతయే. మరి ఏమి ఆ లుక్కులు కాదు, అన్నీ కాదు. ఏదోదో ఇస్తున్నారు అప్డేట్స్. నాకైతే కోపం వస్తుంది వాటి మీద. ఏంటంటే మన ఎస్ఎస్ తమన్ గారు ఒక ట్వీట్ చేయడం ఏంది, ఒక పోస్ట్ వస్తుంది, అప్డేట్ వస్తుంది అని. ఆ అప్డేట్లో చూస్తేనేమో షాడో అప్డేట్, అది దాంట్లో ఏం లేదు ప్రభాస్ గారిది. కానీ ఈరోజు మధ్యాహ్నం 12:00కి ఒక అప్డేట్ వస్తుంది అని చెప్పి ఇచ్చారు. అది ఏం అప్డేట్? సాంగ్ ఎప్పుడు వస్తుంది అనేది అప్డేట్ అంట. పర్వాలేదు అని చెప్పి ఈరోజు చూస్తే లుక్ మటుకు అదిరిపోయింది. ఆ పోస్టర్లో మనకి అప్డేట్ వచ్చిన లుక్లో పోస్టర్లో మన ప్రభాస్ గారు అయితే ఆసమ్గా ఉన్నారు. మళ్ళీ నేను ఏ ఈశ్వరో ఆ డార్లింగ్ ఆ వేలో ఉన్న ఒక పాయింట్ని నేను మళ్ళీ చూశాను. కానీ బ్యాక్ సైడ్ ఏదో జాతర ఇది ఉంది, అవుట్ లుక్ ఉంది. దాని వెనకాల టెంపుల్ ముందు ఏదో సాంగ్ ఉన్నట్టుంది. అది ఇప్పుడు కాదు, అది 23rd వదులుతారని ఈరోజు పోస్ట్ పెట్టినారు అనమాట, అప్డేట్ ఇచ్చిండ్రు. అంటే ఆన్ 23rd రాజాసాబ్ ఫస్ట్ సింగిల్స్ రిలీజ్ అయిందని చెప్పి ఆ రోజు పెట్టిండ్రు అనమాట. ఈరోజు పెట్టిండ్రు. అండ్ ఇంకొక కొత్త అప్డేట్ ఏంటంటే, అసలు విషయం సంచిత్ హెగ్డే కన్నడ సింగర్. ఆయన పాటలు కూడా చాలా బాగుంటాయి. ఆయన కూడా మంచి ఫ్యాన్ బేస్ కూడా ఉంది కర్ణాటకలో ఆయన నుంచి. అలాంటి ఒక ఆయన ఈరోజు అంటే నవంబర్ 23rd రిలీజ్ అయ్యే రాజాసాబ్ సాంగ్లో ఈయన పాడబోతున్నాడనే ఉంది. అంటే ఆయన గొంతు కూడా బాగుంటుందండి, నేను కూడా విన్నాను చాలాసార్లు. అండ్ ఇట్స్ కాన్ బి బిహైండ్ అనుకుంటాను నేను. అంటే అలాంటి ఒక సింగరు, ఇలాంటి మన ప్రభాస్ ఇద్దరిది అంటే మిక్సబుల్. నాకైతే ఏం అర్థం కావటం లేదు. 23rd దాకా ఆగాలి, చూడాలి. ఐఎమ్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ దాన్ని చూడాలని చెప్పి. ఇంకొక విషయానికి వస్తే రాజాసాబ్ షూటింగ్ అయితే అయిపోయింది. ఫౌజీ షూటింగ్ అయితే శరవేగంగా జరుగుతుందంట. దాంట్లో కూడా ఇంకొక చిన్న బిట్గా ఏదో అంటే ప్రభాస్ గారు మళ్ళీ బ్రేక్ తీసుకుంటున్నారు. ఏంద్రా ఈ బ్రేక్లు అనుకోని చూస్తుంటే, జపాన్లో మన బాహుబలి ది ఎపిక్ మూవీ అక్కడ రిలీజ్ చేస్తున్నారంట December 12th. అంటే మొన్నటిదాకా అన్ని దిక్కల రిలీజ్ అయింది, కానీ జపాన్లో కాలేదు. అదే ప్రభాస్ గారు December 5th జపాన్ వెళ్ళేసి ఫ్యాన్స్ తోటో ప్రీమియర్ చూసేసి అక్కడ వాళ్ళతో మాట్లాడుకొని వస్తానని చెప్పి వెళ్తున్నారంట. ఆ వీడియోలు కూడా ఒకటి పెట్టున్నారు. ఎందుకంటే కలికి కూడా తను వెళ్ళలేదు అక్కడికి. అదొక పాయింట్. అయితే అస్సలు సిస్సలైన విషయం ఏంటిదంటే, ఇదే మంత్ ఎండింగ్ రాజాసాబ్ కాదు, ద ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గారిది మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఎవరిది? మన సందీప్ రెడ్డి వంగ గారి స్పిరిట్ మూవీ షూటింగ్ ఇదే నెల మంత్ ఎండింగ్లో స్టార్ట్ కాబోతుంది. ఆల్రెడీ సందీప్ రెడ్డి వంగ గారు ఇచ్చిన ఒక దీంట్లో ఏమంటారు, మన ట్యాగ్ మన ప్రభాస్ గారికి ఇచ్చిన ట్యాగ్లో బాలీవుడ్లో ఆల్రెడీ వార్స్ జరుగుతూనే ఉన్నాయి. అంటే షారుఖ్ ఖాన్ డబ్బింగ్ ఏదో అంటున్నారు, బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అంట ఇండియాస్. అది ఇప్పుడు కింగ్ అని ఏదో అంటున్నారు వేరే. ఎందుకంటే మళ్ళీ ఎంతకాడికి ప్రభాస్ని మించిన వాళ్ళు లేరు కదా, మించిపోదామని ఒక ఆలోచన అనమాట. ఇదే ఈయనకి ఒక విషయం అయితే, ఆన్ 23rd ఆ సాంగ్ రిలీజ్ ఏదో చూద్దాం, సంచిత్ హెగ్డే వాయిస్ కూడా విందాం. ప్రభాస్ గారిది అస్సలు సిస్సలైన వింటేజ్ లుక్లో ఒక డ్యాన్స్ కానీ అన్నీ. ఎందుకంటే ఆ ట్రైలర్లో చూస్తున్నాం మనం, ప్రభాస్ గారి కామెడీ టైమింగ్ అయితే సూపర్. ఆ కామెడీ టైమింగ్ కోసమే మేము ఇన్ని రోజులు వెయిట్ చేసింది. కానీ ఇప్పుడు ఇచ్చిన అన్ని రా లుక్లతో సూపర్గా ఉన్నాడు. కానీ ఇలాంటి ఒక కామెడీ టైమింగ్ పడుద్ది చూసేదానికి నేను కూడా చాలా లీగర్గా వెయిట్ చేస్తున్నాము. మనం గ్యారంటీగా 23rd మళ్ళీ కలుద్దాం ఇదే రాజాసాబ్ సాంగ్ మీద. ఆన్ 23rd సండే రోజు ఆ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బ్రదర్స్, మళ్ళీ కలుద్దాం.